Hello friends, very good evening to all of you and welcome to Adda 247 Telugu channel. Very good evening to all of you friends. Please come on friends, andru join kavali all of you. Yes friends, all of you, please join friends. So friends, మీకు యాక్చువల్గా యాజ్ పర్ షెడ్యూల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఉంది. బట్ ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో అంటే మనం ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆ తర్వాత ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్, అది కూడా 2 క్లాసెస్ లో మనం కొనసాగిస్తూ వచ్చాం. దాని కంటిన్యూషన్ గా ఈ చాప్టర్ మరి చెప్పుకున్న తర్వాతే నీతి ఆయోగ్ అండ్ ఇట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ ఇట్స్ అప్రోచ్ టు ది ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఈ రోజు నేను ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఆ చాప్టర్ని కంటిన్యూ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ క్లాసెస్ నుంచి మీకు ఏంటంటే యాజ్ పర్ స్టడీ ప్లాన్ ప్రకారం ఏంటంటే సో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఛాలెంజెస్ ఈ చాప్టర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. ఈ రోజు నేను ఏది డిస్కస్ చేయబోతున్నానంటే ఫ్రెండ్స్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్. Sir, but please add current issues. Sure. Sir, me way of explaining good is okay. Next amma. So friends, andru inka join avutunara? Okay, all of you. So please join friends, all of you. So polity sir class complete అయిపోయింది కదా? Yes. Current economy is very crucial for exam than static. Sure, definitely friends. మీరు అడిగినట్టుగా నేను చెప్తాను. ద థింగ్ ఏంటంటే ఇక్కడ మనం దేని నుంచి చూస్తున్నామంటే ఎకానమీని, ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ 1950 నుంచి 1990 వరకు ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఉంది, 1990 నుంచి టిల్ టుడే ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తూ వచ్చాయి. అంటే 1991 నుంచి టిల్ టుడే వరకు ఏ విధంగా మన ఎస్ మైక్ సార్ సౌండ్ ఏదైనా ప్రాబ్లమ్ గా ఉందా? సో ఫ్రెండ్స్ వాయిస్ అందరికి క్లియర్ గానే ఉంది కదా? వాయిస్ ఇస్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ? వాయిస్ ఫ్రెండ్స్, నేను ఇదే ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ బ్యాచ్ కూడా నేను ఎక్కడి నుంచి ఇదే సేమ్ పొజిషన్ లే కూర్చొని చెప్తూ ఉంటాను. వాళ్ళు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా వింటూ ఉన్నారు. మరి మీ వరకు వచ్చేటప్పటికే సౌండ్ ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఎస్ ఓకే ఫ్రెండ్స్, నేనైతే గట్టిగానే అరుస్తూ చెప్తున్నాను. నీ నాట్ వరీ అబౌట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, నేను సో ఫ్రెండ్స్ సౌండ్ ప్రాబ్లం ఏం లేదు కదా? ఆల్ ఆఫ్ యూ నో నాయిస్ ఐ థింక్. ఎస్, బ్యాక్గ్రౌండ్ ఎయిర్ నాయిస్ వస్తుంది. సో ఫ్రెండ్స్ అదేంటంటే కొద్దిగా లిటిల్ బిట్ ఫ్యాన్ సౌండ్ అనమాట. ఓకే, ఎస్. సో ఫ్రెండ్స్ ఓకే, అయితే ఐ విల్ కంటిన్యూ మై లెక్చర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూడమ్మా, ఈ రోజు ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్తూ వచ్చాను 19 అంటే ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ దట్ 1950 టు 1990, 1991 నుంచి టిల్ టుడే వరకు ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. సో మనం రీసెంట్ ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడుతూ వస్తాం. 1991 తర్వాత నుంచి అన్ని కూడా రిఫార్మ్స్ వస్తూ ఉంటాయి. 1950 నుంచి 1951 నుంచి 1990 వరకు ఏ విధంగా ఉంటుందంటే వి ఫాలోడ్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఓకే ఫ్రెండ్స్, audible? Okay, thank you. So friends, I would like to start my lecture, all of you. So listen carefully. Indian economic development since independence. Okay, all of you. మన స్వాతంత్రానంతరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్ ఏంటి చూస్తే, సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బేసిక్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద ఎకానమీ ఆబ్వియస్లీ వుడ్ బి వెరీ ఈజీ. కాంటెంపరీ ఇష్యూస్ అన్ని కూడా అర్థమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మరి టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్: క్యాపిటలిస్ట్, సోషలిస్ట్ అండ్ మిక్స్డ్ ఎకానమీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అయితే మరి క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వస్తే చూడండి, బిఫోర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దీస్ 3 things, that is nothing but socialist, capitalist as well as
మిక్స్డ్ ఎకానమీ గురించి మాట్లాడే ముందు ఎవ్రీ సొసైటీ హ్యాస్ టు ఆన్సర్ 3 క్వశ్చన్స్. అంటే ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు డిస్ట్రిబ్యూట్ వాట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఫ్రెండ్స్ ఆర్ యు గెటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ? సార్ వేర్ ఈస్ కమ్యూనిజం? ఎస్ ఫ్రెండ్స్, కమ్యూనిజం గురించి మీరు అడిగారు కాబట్టి నేను ఒక రోజు చాప్టర్ తీసుకుంటాను. మీరు అందరూ రిపీటెడ్గా అడుగుతున్నారు. సోషలిజం, కమ్యూనిజం అండ్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్, వీటి గురించి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలంటే 1.5 hour డిస్కషన్ ఉంటుంది. ఒక రోజు నేను తీసుకుంటాను మీ అందరి అభ్యర్థన కొరకు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, మీ అందరి అభ్యర్థన మేరకు నేను డెఫినెట్లీ తీసుకుంటాను. ఓకే, ఎస్. సో ఈ రోజు మరి బేసిక్ క్లాస్ కాబట్టి, బేసిక్ సంబంధించిన క్లాస్ కాబట్టి అందరూ వినండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ. అయితే ఎవ్రీ సొసైటీ హ్యాస్ టు ఆన్సర్ దీస్ 3 క్వశ్చన్స్. వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు డిస్ట్రిబ్యూట్ వాట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. అంటే చూడండి ఒకసారి, వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు డిస్ట్రిబ్యూట్ వాట్ ఈస్ ప్రొడ్యూస్ అంటే చూడండి అమ్మా, వన్ ఆన్సర్ టు ది అబౌవ్ క్వశ్చన్స్ ఏంటంటే, ఈ పైన తెలిపినటువంటి ప్రశ్నలందరికీ, ప్రశ్నలన్నింటికి ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్, one answer to the above questions is to depend on the market forces of demand and supply. Friends, capitalist economic system is based on the market forces demand and supply. Demand and supply are the market forces. అంటే ఏదైనా ఒక ఐటమ్ కి డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు ఫ్రెండ్స్. సపోజ్ సిమెంట్ కి డిమాండ్ ఉంది అనుకోండి, సిమెంట్ కి బాగా డిమాండ్ ఉంది, అలాంటప్పుడు వాళ్ళు సిమెంట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. డిమాండ్ లేనప్పుడు ప్రొడక్షన్ ఆపేస్తారు. నార్మల్గా చూడండి, సపోజ్ రైనీ సీజన్ అంత బాగా కన్స్ట్రక్షన్స్ అనేవి జరగవు. అలాంటప్పుడు సిమెంట్ కి కూడా అంత డిమాండ్ ఉండదు. అలాప్పుడు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా కొంతవరకు ప్రొడక్షన్ తగ్గించవచ్చు, అవునా కదా? సమ్మర్ వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనమాట బాగా పుంజుకుంటుంది కాబట్టి మళ్ళీ ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఏమవుతాయి ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ పెరుగుతూ వస్తాయా లేదా? అంటే ఎప్పుడైతే డిమాండ్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ నార్మల్గా నెంబర్ ఆఫ్ పీపుల్ యొక్క రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యొక్క రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా జనరేషన్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతూ వస్తుంది. అంటే నార్మల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతూ ఉండేటప్పుడు గ్రాస్ డొమెస్టిక్ గ్రోత్, అంటే జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుందంటే ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతూ వస్తాయి. నిరుద్యోగం అనేది తగ్గుతుంది, ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మా ఆబ్జెక్టివిటీ ఏంటంటే ఫ్రెండ్స్, capitalistic economic system is based on demand and supply. Demand and supply are the market forces. If there is demand, then only they will produce. Otherwise, they don't produce at all. This is clear. First point. One answer to the above question is to depend on the market forces of demand and supply. Next, second point koste, in a market economy called capitalism, consumer goods would be produced that are in demand. I told you already. That is, goods can be sold profitably either in domestic market or in the foreign markets. అంటే చూడండి, ఇప్పుడు క్యాపిటలిజం లో ఎప్పుడు కూడా గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బేస్డ్ ఆన్ డిమాండ్. అప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ గూడ్స్ ని దే కెన్ బి సోల్డ్ ఎయిదర్ ప్రాఫిటబుల్లీ ఇన్ డొమెస్టిక్ మార్కెట్ ఆర్ ఇన్ ది ఫారెన్ మార్కెట్స్. నార్మల్ గా ఫారెన్ మార్కెట్ లో మన ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దే వుడ్ లైక్ టు సెల్ ఇన్ ది ఇన్ ది ఫారెన్ మార్కెట్. If there is any demand in this domestic market itself, obviously they would like to sell it in the domestic market itself. They can be sold profitably either in domestic market or in the foreign market. Yes, I hope it is clear friends, all of you. Friends, అందరికీ అర్థమైందా క్యాపిటలిజం గురించి? ఫ్రెండ్స్, ఇంకా ఈ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ గురించి ఇప్పుడే అయిపోలేదు ఫ్రెండ్స్. మీరు అడిగారు ఇందాక, మీకు మీ కామెంట్ కూడా చూశాను, సార్ సివిల్స్ ఎగ్జామ్స్ కి ఆన్సర్ పాయింట్స్ ఎలా రాయాలి చెప్పండి అని అడిగారు. ఫ్రెండ్స్ చెప్తాను, లెట్ మీ కంటిన్యూ మై లెక్చర్స్. ఒకరోజు సెషన్ తీసుకుంటూ మాట్లాడుతూ వస్తాను దాని గురించి, ఏ విధంగా కొన్ని టాపిక్స్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి. సపోజ్ ఈ రోజు ఈ టాపిక్ అయిపోయింది కదా, దీని మీద ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఉండాలి అనేది లాస్ట్ 5 minutes లో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? ఎస్, ఓకే ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, ఆర్ యు గెటింగ్ మీ? ఓకే ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కొద్దిగా పుట్టే కామెంట్ ఓకే సార్ అంటే ఏ లేదు, మీరు కూడా అలర్ట్గా ఉన్నారు. సో దట్ నాకు కూడా మీరు కొద్దిగా ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నట్లు లెక్క. నేను కూడా ఇంకా మీకు ఎఫెక్టివ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వస్తాను. ఓకే ఆల్ ఆఫ్ యూ?
నెక్స్ట్ అమ్మా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అర్థమైంది కదా క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ గురించి బ్రీఫ్ గా. ఫ్రెండ్స్ ఇంకా క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ గురించి కంప్లీట్ గా అసలు పూర్తి కాలేదు. మీకు ఎప్పుడు చెప్తానంటే ఇవి సోషలిజం, కమ్యూనిజం యాజ్ వెల్ యాజ్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ గురించి ఒక సెషన్ తీసుకుంటాను. 1.5 hour డిస్కషన్ ఉంటుంది. ప్రోస్ కాన్స్, క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్ల ఉండేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా. సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్ల ఏంటంటే అక్కడ నార్మల్గా అక్కడ ఉన్నటువంటి ప్రోస్ కాన్స్ అన్ని మాట్లాడుతాను. ఇప్పుడు మాట్లాడడానికి అవ్వదు. ఇప్పుడు మాట్లాడితే దాని గురించి మీకు అంటే ప్రాపర్ గా రాదు. సో కాన్సెప్ట్ అనేది సెపరేట్ గా తీసుకుంటేనే అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా. అయితే ఇక్కడ జస్ట్ బ్రీఫ్ గానే చెప్తున్నాను, ఇంకా చాలా డెప్త్ లో చెప్తాను. ఒకరోజు సెషన్ తీసుకుంటాను దాని మీద. జస్ట్ ఇక్కడ బ్రీఫ్ గా డిస్కషన్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ చూడండి, సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వస్తే ఇన్ ఏ సోషలిస్ట్ సొసైటీ that government decides what goods are to be produced in accordance with the needs of the society. అంటే ఇప్పుడు ప్రజలకి ఏంటి అవసరం, ఎంతవరకు అవసరం, ప్రజలకి ఏ ఏ ఐటమ్స్ అవసరం, అవి ఎంతవరకు అవసరం, అలాంటప్పుడు ఏంటి అవసరం, ఎంతవరకు అవసరమైనప్పుడు ఎంతవరకు అవసరమో గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. అంతవరకే ప్రొడ్యూస్ చేయండి, అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయొద్దని. ఓకే, ఆల్ ఆఫ్ యూ. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఓకేనా, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేది డిసైడ్ చేసేది ఎవరంటే గవర్నమెంట్, బేస్డ్ ఆన్ ది నీడ్, బేస్డ్ ఆన్ ది వాంట్, రిక్వైర్మెంట్ ని బట్టి. వేరేస్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ లో డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. డిమాండ్ ఉన్నప్పుడే, డిమాండ్ లేకపోతే వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది ఫ్రీ మార్కెట్స్, ఓపెన్ మార్కెట్, యూ కెన్ సే దట్. ఇక్కడికి వస్తే టు సమ్ ఎక్స్టెంట్ మార్కెట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సో గవర్నమెంట్. Production is in the hands of government, you can say that. Government would decide. Okay, all of you. In a socialist society, the government decides what goods are to be produced in accordance with the needs of the society. Examples చూడండి, క్యూబా గాని, సామ్యవాద దేశాలు అంటాం, క్యూబా, చైనా, economic activities are governed by the socialistic principles. Economic activities are governed by the socialistic principles, friends. And most of the industries are being run under the government. Or you can say that public sector. Okay friends, all of you. చూడండి, 1950 to 1990 we followed especially socialistic principles. అంటే maximum sectors and maximum industries are under the control of government. 1991 తర్వాత మనం went for దేనికి వెళ్ళాం ఫ్రెండ్స్? obviously ఇండియా went for LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే గవర్నమెంట్ సెక్టర్ యొక్క రోల్ తగ్గించేసి ప్రైవేట్ సెక్టర్ రోల్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం. Okay friends, growth led by private sector 1991 onwards. I hope it is clear friends, all of you. అందరికీ అర్థమవుతుంది కదా? I hope it is clear. Sir, explain previous one అన్నారు. Sir, okay, previous one మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. క్యాపిటలిస్ట్, సో ఇదా ఫస్ట్ పాయింటా? చూడండి, ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ గవర్నమెంట్ అన్నమాట డిసైడ్ చేస్తుంది ప్రజలకు ఎంతవరకు అవసరము, ఏం అవసరము, ఏ ఐటమ్స్ ప్రజలకు అవసరం, ఎంతవరకు అవసరం. సపోజ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారనుకోండి, ఈ ఫుడ్ ఐటమ్స్ అనే ప్రజలకు ఎంతవరకు నీడ్ ఉంది, ఏవే ప్రొడ్యూస్ చేయాలి, ఎంత అవసరం ఉంది, అవి ఎంతవరకు ప్రొడ్యూస్ చేయాలి. సో దాన్ని బట్టి ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. వేరాస్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ లో ఏంటంటే బేస్డ్ ఆన్ ది డిమాండ్, పీపుల్ నుంచి డిమాండ్ ఉంటే ప్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే ప్రొడ్యూస్ చేయరు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ నీడ్ అనమాట. ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, అనమాట. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో లైక్ క్యూబా, చైనా కానీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ గవర్న్ బై ది సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. మీకు ఇంకా చెప్తానని చెప్పాను. ఎస్ సార్, ప్రైవేషన్ మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు కదా సార్? ఎస్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది కదా? ఎస్, యు ఆర్ రైట్ ఫ్రెండ్స్. అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. ఎస్, సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిమెరిట్స్, జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. ఎస్, ఐ విల్ టెల్ యూ. ఈ సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటంటే కాస్ట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. కాంపిటీషన్ లేదు కాబట్టి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. మోనోపోలీ అనేది ఎక్సర్సైజ్ చేస్తారు. అదే లైసెన్స్ రా సిస్టమ్ అని చెప్పేసి మీకు డిస్కస్ చేస్తూ వస్తాం. లైసెన్స్ రా సిస్టమ్ అంటే 1950 to 1990లో మన ఎకనామిక్ సిస్టమ్ కూడా ఏంటంటే ఇట్ స్లైట్లీ వెంట్ టువర్డ్స్ ది సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. అంటే
అంటే నో కాంపిటీటర్ అనమాట. కాంపిటీటర్ లేనప్పుడు ఆబ్వియస్లీ కాస్ట్ ప్రైస్ అనమాట, అంటే ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి కాస్ట్ ప్రైస్ ఆబ్వియస్లీ పెరిగిపోతుంది, ఇన్పుట్ కాస్ట్ అనమాట బాగా పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఇంకోటి ఏంటంటే కాంపిటీటర్ లేనప్పుడు మోనోపోలీ కూడా పెరిగిపోతుంది. ఓకేనా సార్? దీనికి సో కర్వ్స్ ఉంటాయా సార్? మొన్న వైటీలో చెప్పారు కదా. సో ఏంటంటే దానికి ఇక్కడ కొద్దిగా డెప్త్ గా చెప్పుకుంటూ వస్తాను ఫ్రెండ్స్. ఇంకా కంటిన్యూషన్ చాప్టర్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఏదో ఒక టాపిక్ ని తీసుకుంటూ వస్తాం. ఆ టాపిక్ సమ్ టైమ్స్ మీకు ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు, కొద్ది పార్ట్ ఇక్కడ మీకు చాలా డెప్త్ లో చెప్పడం జరుగుతుంది. ఎస్ కాంపిటీషన్ పెరిగినప్పుడు క్వాలిటీ పెరుగుతుంది. బట్ సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చినప్పటికి ఏంటంటే కాంపిటీషన్ ఉండదు కాబట్టి క్వాలిటీ ఉండదు, చీప్ క్వాలిటీ ఉంటుంది. క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ పెరుగుతుంది. సపోజ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నారనుకోండి, టెలికామ్ ప్లేయర్స్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ చూడండి, టెలికామ్ ప్లేయర్స్ మధ్య కూడా డిఫరెంట్ ఫ్యూచర్స్, ఒకరిని మించిన వారు ఒకరు తలపడుతూ ఉంటారు, అంటే డిఫరెంట్ ఫ్యూచర్స్ తో కమప్ అవుతూ వస్తారు. సో దానివల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ కాంపిటీషన్ పెరిగినప్పుడు సో క్వాలిటీ పెరుగుతుంది. మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ తో మనకు ముందుకు వస్తున్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ తో టెలికామ్ ప్లేయర్స్ మన ముందుకు వస్తున్నారు. చూడండి, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయి? డిఫరెంట్ ఫ్యూచర్స్ తో ముందుకు వస్తున్నారు. సో కాబట్టి తక్కువ ప్రైస్ కే మోర్ క్వాలిటీ అనమాట. వేరే సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్కి వచ్చినప్పటికి సో ఎక్కువ ప్రైస్, చీప్ క్వాలిటీ. ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్తాం. ప్రోస్ అండ్ కాన్స్ సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ లో మాట్లాడుతూ వస్తాం ఫ్రెండ్స్. సార్ ఇన్ ప్రైవేటైజేషన్ లో ఆప్షన్స్ ఉంటాయా సార్? సో ప్రైవేటైజేషన్ గురించి కూడా నేను మాట్లాడుతూ వస్తాను ఫ్రెండ్స్. అయితే సో ప్రైవేటైజేషన్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మోర్ క్వాలిటీ పెరుగుతుంది, అదే చెప్తున్నాను. ప్రైవేటైజేషన్కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవేటైజేషన్ లో సో ఫ్రెండ్స్ అంటే ప్రైవేట్ పీపుల్ వుడ్ కమ్ అండ్ దే ఇన్వెస్ట్, దే మెయింటైన్ ఇట్, అంటే obviously better services they would provide at reasonable price, you can say that. అంటే కాంపిటీషన్ పెరిగినప్పుడు మనకి క్వాలిటీ అనమాట పెరుగుతూ వస్తుంది అండ్ ప్రైస్ కూడా తగ్గుతూ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్. సరే ఆంథ్రోపాలజీ కూడా చెప్పండి, ఆప్షన్స్ చాలా ఉంటాయి సార్. ఎస్ ఓకే ఫ్రెండ్స్ మీకు చెప్తూ వస్తాను, అన్ని నేను ఒకేసారి చెప్పడం అనేది కుదరదు. ఆల్ ఆఫ్ యూ ఓకే. సో ఫ్రెండ్స్ ఆర్ యు గెటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ? అంటే ఎకానమీని ఒకే క్లాస్ లోనే అంతా చెప్పడం అనేది కుదరదు ఫ్రెండ్స్. ఓకే, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్స్ గురించి. నేను ఒకరోజు క్లాస్ తీసుకుంటే గానీ మీకు ఇంకా క్లారిటీ రాదు, అంతవరకు రాదు ఫ్రెండ్స్. నార్మల్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ లో కూడా చాలా ప్రోస్ కాన్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ వల్ల కొన్ని నేను అడ్వాంటేజ్ చెప్తూ వచ్చాను. ఏంటంటే అవి అంటే కాంపిటీషన్ పెరుగుతుంది, కాంపిటీషన్ పెరగడం వల్ల క్వాలిటీ అనమాట పెరుగుతుంది, తక్కువ ప్రైస్ కే వస్తాయి ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. దే కట్ ఆఫ్ ది ఎంప్లాయీస్, ఎక్స్పెండిచర్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దే లుక్ ఫర్ ప్రాఫిట్స్ ఓన్లీ, దే డోంట్ లుక్ ఆఫ్టర్ ది ఎంప్లాయీ నీడ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే ఇవన్నీ కూడా చెప్తూ వస్తాను ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి, వాటి అన్నిటి గురించి నేను మాట్లాడుతూ వస్తాను. క్యాపిటలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అని. నేను జస్ట్ 1 or 2 పాయింట్స్ ఇక్కడ మాట్లాడాను. ఈ రోజు ఈ లెక్చర్ నేను కంప్లీట్ చేయాలి కాబట్టి ఓకేనా, ఐ విల్ కంటిన్యూ మై లెక్చర్. ఓకే చూడండి, మిక్స్డ్ ఎకానమీకి వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, వెన్ ఐ కమ్ ఫర్ దిస్ మిక్స్డ్ ఎకానమీ, ద గవర్నమెంట్ అండ్ మార్కెట్ టుగెదర్ ఆన్సర్ ది 3 క్వశ్చన్స్ ఆఫ్ ఓకే వాట్ టు ప్రొడ్యూస్, how to produce and how to distribute what is produced. The government and market friends అంటే మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే చూడండి, ప్రైవేట్ ప్లస్ పబ్లిక్ కోఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. ప్రైవేట్ ప్లస్ పబ్లిక్ కోఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్ అంటే ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఈవెన్ రష్యా ఆల్సో గోయింగ్ టువర్డ్స్ దిస్ మిక్స్డ్ ఎకానమీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అయితే చూడండి, గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ అంటే public plus private coexist side by side. They would answer these 3 questions of these, that is nothing but what to produce, how to produce and how to distribute what is produced. They would answer these 3 questions, what to produce, how to produce and how to distribute what is produced. The government and market will together answer these 3 questions. అంటే ఏ విధంగా ఆన్సర్ చేస్తే ఒకసారి చూడండి. అంటే in a mixed economy the market will provide whatever the goods and services it can produce well, and the government will provide essential goods and services which the market fails to do. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ అన్నమాట ప్రైవేట్ సెక్టర్ మార్కెట్ ఎకానమీ, కెన్ సే దట్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ మార్కెట్ ఎకానమీ, how much it can produce, how much okay friends, how much it can provide the essential goods and services to the people of India.
if the market economy, if the private sector, if it fails to provide the essential goods and services to the people of India, then government would intervene, then government would provide essential goods and services to the people of India. This is what we call this mixed economy, means public as well as private sector coexist side by side. అంటే ఫ్రెండ్స్, నార్మల్ గా మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలని ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ అంటే మార్కెట్, లెట్ ద మార్కెట్ సో బి అలౌడ్ టు ప్రొవైడ్ ది ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మార్కెట్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఇట్ ఫెయిల్ టు ప్రొవైడ్ ది ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా, దెన్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత సో సామాన్యుడికి అవసరమైనటువంటి ఓకే ఫ్రెండ్స్ ఎసెన్షియల్ థింగ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది. అంటే మార్కెట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా, దెన్ ద గవర్నమెంట్ వుడ్ ఇంటర్వీన్, దెన్ ద గవర్నమెంట్ వుడ్ ప్రొవైడ్ ది ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ మిక్స్డ్ ఎకానమీ మీన్స్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈజ్ ఇట్ ఓకే? ఆర్ యూ గెటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ? సో ఫ్రెండ్స్ ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. Yes, this is what mixed economy means. Okay friends, yes, thank you. Next చూడమ్మా. So friends, once again I am repeating, ఈ కాన్సెప్ట్స్ ఎవరైతే మీకు క్లారిటీ ఉంటుందో వాళ్ళు ఎకానమీ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ జనరల్ స్టడీస్కి వచ్చినప్పటికి ఏంటంటే ఇవన్నీ కూడా టెస్ట్ మ్యాచ్, రెగ్యులర్గా ఆడుతూనే ఉండాలి. ఇది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ T20 మ్యాచ్. ఇది వాస్ట్ సిలబస్, స్లోగా 1 by 1 నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, ఎస్, గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ ప్రిపరేషన్ అనేది టెస్ట్ మ్యాచ్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ T20 మ్యాచ్. ఓకే, చూడండి, ఇండియన్ ఎకానమీ విత్ ప్రైవేట్ సెక్టర్ బీయింగ్ ఎంకరేజ్ టు బి పార్ట్ ఆఫ్ ది ప్లాన్ ఎఫర్ట్. అయితే 1950లో మనకి ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్. అయితే అప్పటి నుంచి ఫస్ట్ 5 year సెకండ్ 5 year ప్లాన్స్ అన్నమాట మనం ఓకే ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ 5 year ప్లాన్ ఎస్టాబ్లిష్డ్, సెకండ్ 5 year ప్లాన్, థర్డ్ 5 year ప్లాన్, పీరియడ్స్ కూడా మనం సో ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ అని చెప్పేసి నెక్స్ట్ చాప్టర్లో వాటి గురించి మాట్లాడుతూ వస్తాం. ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్. అయితే చూడండి, మరి ఇండియన్ ఎకానమీ విత్ ద ప్రైవేట్ సెక్టర్ బీయింగ్ ఎంకరేజ్, ఇక్కడ ఏ సెక్టార్ని మనం ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం? ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం టు బి పార్ట్ ఆఫ్ ది ప్లాన్ ఎఫర్ట్, టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్ ఎఫర్ట్. ఓకే, మరి 1948లో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తీర్మానం ఎప్పుడు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్? 1948. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ క్లియర్? అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, నార్మల్గా వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ అక్కడి నుంచి ఏంటంటే సెకండ్ 5 year ప్లాన్ వి గేవ్ ఇంపార్టెన్స్ టు ది ఎస్పెషల్లీ హెవీ ఇండస్ట్రీస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దీస్ హెవీ ఇండస్ట్రీస్. సో దాంట్లో భాగంగా దట్ ఈస్ నథింగ్ బట్ రూర్కెలా. సో రూర్కెలా ప్లాంట్ ఆబ్వియస్లీ ఇన్ ఒడిస్సా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం సెకండ్ 5 year ప్లాన్ పీరియడ్ లో. అయితే 1948లో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది, ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. అయితే 1950లో మీకు ఆల్రెడీ చెప్పాను, ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ క్లియర్? సో 12th 5 year ప్లాన్, ఎస్, దాని యొక్క ఆబ్జెక్టివిటీస్ అన్ని కూడా మనం అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్ అనే చాప్టర్ లో మనం మాట్లాడుతూ వస్తాం దాని గురించి క్లియర్ గా. సెకండ్ 5 year ప్లాన్ ఎక్స్ప్లెయిన్ అగైన్. సెకండ్ 5 year ప్లాన్ ఏంటంటే దే గేవ్ ఇంపార్టెన్స్ టు ది ఫ్రెండ్స్, దాని గురించి మాట్లాడతాను నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. సెకండ్ 5 year ప్లాన్ దే గేవ్ ఇంపార్టెన్స్ టు ది ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల ఏర్పాటుకి మనం ప్రాధాన్యత ఇచ్చాం. భారీ పరిశ్రమల బేస్డ్ ఆన్ దిస్ మహాలనోబిస్ మోడల్, మహాలనోబిస్ మోడల్ ఫ్రెండ్స్. ఓకే, yes, industries, yes, Rourkela plant obviously established in Odisha. Belai steel plant, okay friends, obviously that is also established in Chhattisgarh. Okay friends, ivanni kuda. So ivanni, yes, C Rangarajan anedi yes, C Rangarajan 11th 5 year plan. C Rangarajan formulated the 11th 5 year plan. Okay, all of you, first 5 year plan they gave importance to agriculture friends. I will tell you when I take up this so ప్రణాళికల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మాట్లాడుతూ వస్తాను. ఓకే, ఎస్, మోర్ ఇంపార్టెన్స్ అంటే హయ్యర్ ప్రయారిటీ దేనికి ఇచ్చారని చెప్తూ వచ్చారు. తర్వాత రిమైనింగ్ సెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇవి జనరల్ గోల్స్ ఆఫ్ 5 year ప్లాన్స్.
ఫ్రెండ్స్ ఈ రోజు నేను జనరల్ గోల్స్ గురించి మాట్లాడుతూ వెళ్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఓకే జనరల్ గోల్స్ ఇప్పుడు సపోజ్ చూడండి 5 year ప్లాన్స్ లో కొన్ని జనరల్ గోల్స్ ఉంటాయి. జనరల్ గోల్స్ జనరల్ గా మాట్లాడడం అంటాం. స్పెసిఫిక్ గోల్స్ అనేవి వేరు. స్పెసిఫిక్ గోల్స్ అనేవి giving importance to first 5 year plan gave importance to agriculture sector, second 5 year plan gave importance to industries, and third 5 year plan gave importance to agriculture, and fourth 5 year plan small scale industries development, and fifth 5 year plan eradication of poverty. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అవి స్పెసిఫిక్ గోల్స్ అవుతాయి. ఇక్కడ జనరల్ గోల్స్ అన్నమాట. ఒక ప్లాన్ కి ఉన్నటువంటి జనరల్ గోల్స్ ఏంటి? ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ అయితే చూడండి ద గోల్స్ ఆఫ్ 5 year plans. అసలు ప్లాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై ప్రణాళిక అంటే అసలు అర్థం ఏంటి? ప్రణాళిక అంటే అసలు అర్థం ఏంటి? చూడండి ఇట్ స్పెల్స్ అవుట్ హౌ ది రిసోర్సెస్ ఆఫ్ ఎ నేషన్ షుడ్ బి పుట్ టు యూస్. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ జనరల్ గోల్స్ యాజ్ వెల్ యాజ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ విచ్ ఆర్ టు బి అచీవ్డ్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే చూడండి ద రిసోర్స్ ఆఫ్ ఎ నేషన్ హౌ యు ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఇట్, హౌ షుడ్ బి పుట్ టు యూస్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ జనరల్ గోల్స్ యాజ్ వెల్ యాజ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను. ఫస్ట్ 5 year plan gave importance to agriculture, second 5 year plan gave importance to heavy industries. ఇవన్నీ కూడా జనరల్ గోల్స్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. ఓకే గ్రోత్, మోడర్నైజేషన్, సెల్ఫ్ రిలయన్స్ ఇవన్నీ కూడా జనరల్ గోల్స్ కిందకి వస్తాయి. ఆల్ దీస్ థింగ్స్ స్పెసిఫిక్ గోల్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ గోల్స్ విచ్ ఆర్ టు బి అచీవ్డ్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. సపోజ్ 1951 to 56 అంటే ఈ విధంగా 20 years పీరియడ్ లో ఇవన్నీ కూడా అచీవ్ చేయాల్సి ఉంటుంది. అంటే పర్స్పెక్టివ్ ప్లాన్ అని కూడా చెప్పుకుంటూ వస్తాం నెక్స్ట్ అనమాట. అంటే విత్ ఇన్ దట్ స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? అందరికి అర్థమవుతుంది కదా? ఓకే నెక్స్ట్ చూడమ్మా. అసలు ఇక్కడ పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మ్యాన్ బై దిస్ పర్స్పెక్టివ్ ప్లాన్? ద లాంగ్ టర్మ్ ప్లాన్ ఈస్ కాల్డ్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ ప్లాన్. సో దట్ ఈస్ what is to be achieved over a period of 20 years I told you. So దీన్ని పర్స్పెక్టివ్ ప్లాన్ అంటారు. పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే 5 year plans are the part of this perspective plan. ఓకే ఫ్రెండ్స్ అంటే పర్స్పెక్టివ్ ప్లాన్ లో 5 year plans అనేవి భాగమే. ఎందుకంటే సో విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం పీరియడ్ 20 years పీరియడ్ లో నువ్వు ఏది అచీవ్ చేయాలి? all the 5 year plans coming under this perspective plan over a period of 20 years what is to be achieved by you, that is nothing but okay. So the long term plan is called perspective plan, that is what is to be achieved over a period of 20 years. I hope it is clear friends all of you. Andariki ardham avutundi kada? Okay next like sustainable development is a long term plan. Yes you are right. సుస్థిర అభివృద్ధి అనేది yes long term plan అంటే ఓకే. సో లాంగ్ టైమ్ ప్లాన్ అనేది సుస్థిర అభివృద్ధి అనేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయకుండా మనం అభివృద్ధిని సాధిస్తూ ముందుకెళ్ళాలి. భావితరాలకు ఉన్నటువంటి రిసోర్సెస్ ని పొల్యూట్ చేయకుండా మనం అందించాలి. అది మన బాధ్యత. ఓకేనా? అది సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ చూడమ్మా. సో ఫ్రెండ్స్ వాట్ ఆర్ ది జనరల్ గోల్స్ ఆఫ్ 5 year plans? వాట్ ఆర్ ది జనరల్ గోల్స్ ఆఫ్ 5 year plans? ఇప్పుడు నేను జనరల్ గోల్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాను. నాట్ స్పెసిఫిక్ గోల్స్, జనరల్ గోల్స్. జనరల్ గోల్స్ ఏంటంటే 1 గ్రోత్, 2 మోడర్నైజేషన్, 3 సెల్ఫ్ రిలయన్స్, 4th 1 ఈక్విటీ. ఓకే ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ వెళ్తాను. చూడండి గ్రోత్ అంటే ఏంటి? మనం వి ఆల్వేస్ లుక్ టువర్డ్స్ గ్రోత్ కాదా ఫ్రెండ్స్? అన్న మనం ప్రతిదీ ఎవరైనా సరే అభివృద్ధి వైపే మనం మాట్లాడతాం కదా, అభివృద్ధి వైపే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కదా. జీడిపి గ్రోత్ రేట్ ని ఎప్పుడు కూడా మనం పెంచడానికి ప్రయత్నం చేస్తాం కదా. జీడిపి గ్రోత్ రేట్ పెరిగితే ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతూ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే ఆబ్వియస్లీ పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. అవునా కదా? ఇవన్నీ కూడా మారుతూ వస్తుంది. అయితే చూడండి ఇట్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ ది కంట్రీస్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ ది అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద కంట్రీ. ఫ్రెండ్స్ గ్రోత్ అంటే ఏం లేదు, అంటే కంట్రీస్ యొక్క కెపాసిటీ, హౌ మచ్ ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్స్ క్యాపబిలిటీ, యూ కెన్ సే దట్ capacity. It refers to increase in the country's capacity to produce the output of goods and services. అంటే within this అంటే GDP growth rate, you can say that friends. What is meant by GDP? So GDP is nothing but okay friends, gross domestic product, the total market value of all final goods and services produced in that financial year is termed as GDP. స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువ మొత్తాన్ని ఏమంటామంటే
స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే the country's capacity, how much it is able to produce the essential, how much it is able to produce the goods and services. It shows its capability, it shows its capacity, how much it is able to produce. Okay friends, how much you can how many idlis you can eat, like that. Just general ga nenu example ga maatladutunnanu. How many idlis you can eat, it's your capacity. Okay friends, all of you clear friends, all of you? That is nothing but. And so next one ఏంటంటే steady increase in GDP. You can say that growth, we are going towards growth in the sense steady increase in GDP. Friends, are you getting me? Next, GDP is derived from the different sectors of a country. GDP, gross domestic product, is derived from the different sectors of a country, like agriculture sector, industry sector, service sector, all these things. Agriculture, so agriculture, industry, service sectors, friends. GDP is derived from the different sectors of a country, like agriculture, industry, service sectors. Friends, all of you clear? Andariki ardhamautundi kada? So friends, inflation should be stable. Yes, inflation also should be stable when you are going towards growth means. Okay sir, country and state debts ఎక్కువ ఉంటే ఇంకా జీడిపి వాల్యూ ఎలా పెరుగుతుంది సార్? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే డెప్ట్స్ ఎక్కువైనప్పుడు అందుకనే మనం ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ అని కూడా పెట్టుకుంటూ వస్తాం. ఓకే, అంటే ఈ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ మనం పెట్టుకుంటూ వస్తాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ నార్మల్గా ఎందుకు చూడండి, మనం ఇతర దేశాల నుంచి అప్పు తెచ్చుకొని ఏదైనా చేసేటప్పుడు ఓకేనా, మరి ఇంట్రెస్ట్కే పే చేయాల్సి వస్తుంది. వాట్ ఎవర్ ద బారోడ్ మనీ, ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ ఇట్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పసెస్, ఇన్ ద సెన్స్ మన ఇంట్రెస్టే పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంకా ఏంటంటే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి మనం డబ్బులు పెట్టలేము. ఇంకోటి చెప్పాలంటే చూడండి, మనం అప్పు తెచ్చిన డబ్బులు డిఫెన్స్ కానీ లేకపోతే నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అనమాట ఎక్కువగా మనం డబ్బులు స్పెండ్ చేసినట్లయితే ఏమవుతుందంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్. ఇప్పుడు సపోజ్ చూడండి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చావు ఫ్రెండ్స్, మన దేశం అప్పు తెచ్చిన డబ్బులు అనమాట డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి లేకపోతే ఏంటంటే నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్. సో ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అంటే నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అంటే ప్రొడక్షన్ లేనటువంటి, ఇన్ రిటర్న్ ప్రాఫిట్స్ లేనటువంటి ఏరియాస్ లో నువ్వు మనీని ఇన్వెస్ట్ చేస్తా ఉన్నావు అనుకోండి, ఏమవుతుంది అబ్వియస్ ఫ్రెండ్స్, డిఫెన్స్ కానీ శాలరీస్ కానీ సబ్సిడీస్ కానీ వీటి మీద నువ్వు ఎక్కువగా స్పెండ్ చేస్తున్నావు అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అంటే నీ ఫిజికల్ డెఫిసిట్ కూడా బాగా పెరిగిపోతూ వస్తుంది, అవునా కదా? అంటే వాట్ ఎవర్ ద బారోడ్ మనీ యు ఆర్ స్పెండింగ్ ఆల్ దీస్ యూ కెన్ సే దట్ ఎర్లియర్ ఈ టర్మ్స్ వాడేవాళ్ళు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటారు. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ఎస్పెషలీ పేమెంట్ ఆఫ్ ది శాలరీస్ కానీ డిఫెన్స్ కానీ ఇవన్నీ కూడా. సో జర్మనీ, జపాన్ లాంటి కంట్రీస్ అనమాట ఈ డిఫెన్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టవు. బట్ ఇండియా ఏంటంటే యాజ్ అ సెక్యూరిటీ మెజర్ అనమాట మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఎస్ sir, if all increases like employment, it causes all needs cost should become very high. Is it correct sir? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే నీకు డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనేది అక్కడ మాట్లాడుతూ వస్తాను ఫ్రెండ్స్. ఇన్ఫ్లేషన్ అనే చాప్టర్ ఒకటి ఉంది, అక్కడ దాని గురించి నేను మాట్లాడుతూ వస్తాను. అంటే చూడండి, ఇప్పుడు డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే పీపుల్స్ యొక్క పర్చేసింగ్ పవర్ అనమాట పెరుగుతూ ఉండేటప్పుడు, పీపుల్ యొక్క అఫోర్డబిలిటీ పెరిగినప్పుడు ప్రైసెస్ కూడా పెరుగుతూ వస్తాయి. సో ప్రైసెస్ పెరుగుతూ ఉండేటప్పుడు obviously inflation to some extent it would increase. Sir, what about money schemes in Andhra Pradesh sir? Okay, దానికి స్కీమ్స్ గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్, లైక్ నీడ్స్, గూడ్స్, ప్రాపర్టీ, ఇటీసీ. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ అప్కమింగ్ లెక్చర్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా, ఇన్ఫ్లేషన్ కానీ అవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఎస్. అయితే నా ఉద్దేశం ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నానంటే మీరు అడిగారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఫారిన్ కంట్రీస్ నుంచి లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి అప్పుని నాన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్కి పెడితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఏమవుతాయంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద మనం ఖర్చు పెట్టడం అవ్వదు. లైక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టామనుకోండి, ఇన్ రిటర్న్ ఆబ్వియస్లీ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఇన్ రిటర్న్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్ లేనటువంటి యాక్టివిటీస్ మీద పెడితే ఏమవుతుందంటే మనకి, so whatever the borrowed money you are spending on these non productive activities, you can say that non plan expenditure, you can say that. Okay na? So అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతూ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద
అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద నువ్వు ఆబ్వియస్లీ ఇన్వెస్ట్ చేస్తే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతూ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎస్ ఇక్కడతో మరి దాని గురించి డిస్కషన్ ఆపుతాను. ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై లెక్చర్. ఓకే, ఎస్ నెక్స్ట్ చూడమ్మా, మోడర్నైజేషన్. సెకండ్ జనరల్ ప్లాన్ ఏంటంటే చూడండి, ఇది జనరల్ గోల్స్. సెకండ్ జనరల్ గోల్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ వన్ గ్రోత్ గురించి మాట్లాడుతూ వచ్చాను, ఒక ప్లాన్ యొక్క జనరల్ గోల్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాను. ఆల్రెడీ దేని గురించి నేను మాట్లాడాను ఫ్రెండ్స్? ఓకేనా, గ్రోత్ గురించి మాట్లాడాను. సెకండ్ జనరల్ గోల్ ఏంటంటే మోడర్నైజేషన్. చూడండి, అడాప్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ మోడర్నైజేషన్ మీన్స్, బట్ ఆల్సో చేంజెస్ టు సోషల్ అవుట్లుక్ ఆల్సో. సో దట్ ఈస్ నథింగ్ బట్ women should have same rights as men. అంటే పురుషుడికి కూడా సమాన హక్కులు ఉండాలి, స్త్రీలకు కూడా సమాన హక్కులు ఉండాలి పురుషుడితో ఈక్వల్ గా చెప్పుకోవచ్చు. women should have same rights as men. Suppose when you go for చూడండి, a modern society makes use of talents of women in the workplace. అంటే వర్క్ ప్లేస్ లో we need to utilize the talents of women also, not only men. In addition to men, we need to utilize the talents of women also. Okay friends, all of you friends, అందరికీ అర్థమవుతుందా? టువర్డ్స్ ఏ ప్రోగ్రెసివ్ సొసైటీ. ఓకే ఫ్రెండ్స్, all of you అందరికీ అర్థమవుతుంది కదా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ సెల్ఫ్ రిలయన్స్. సెల్ఫ్ రిలయన్స్ అంటే చూడండి, దీని గురించి మాట్లాడుతూ వస్తాను. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఒకసారి చూడండి, ఈ పాయింట్ మాట్లాడతాను. Self reliance means to avoid imports that can be produced in India itself. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇట్ ఈస్ బెటర్ టు ప్రొడ్యూస్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. అంటే ఇతర దేశాల నుంచి మనం వాటిని దిగుమతి చేసుకునే కంటే వాటిని మనం ఉత్పత్తి చేసుకోవడం మేలని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే సెల్ఫ్ రిలయన్స్, యూ నీడ్ టు డిపెండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్. దానికి ఇంకో రకంగా మాట్లాడొచ్చు, యూ నీడ్ టు స్టాండ్ అప్ ఆన్ యువర్ ఓన్ ఫీట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడేలా ఉండడం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇట్ ఈస్ బెటర్ టు ప్రొడ్యూస్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. టు అవాయిడ్ ఇంపోర్టెడ్ గూడ్స్, యూ కెన్ సే దట్. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 7 5-year plans gave importance to self reliance. అప్ టు ఫస్ట్ 5-year plan నుంచి 7th 5-year plan వరకు we gave importance to this self reliance friends. ఫ్రెండ్స్, ఆర్ యు గెటింగ్ మీ, ఆల్ ఆఫ్ యూ? అందరికీ అర్థమవుతుంది కదా? ఓకేనా? టారిఫ్ బ్యారియర్స్ గురించి నేను మాట్లాడుతూ వస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఉంది, ప్రొటెక్షనిజం లో మాట్లాడుతూ వస్తాను, దాని గురించి నేను మాట్లాడుతూ వస్తాను. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఈక్విటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సంపద అనేది అందరికీ, అంటే ఆర్థిక అసమానతలను ఇక్కడ తగ్గించడం. ఈక్విటీ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఆర్థిక అసమానతలను తగ్గించడం ప్రజల మధ్య. చూడండి, ద బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ, ఆర్థిక అభివృద్ధి ఏదైతే మనం సాధిస్తూ ఉన్నామో, the benefits of this economic prosperity should reach the poor sections also. అంటే you should reduce the gap between the rich and the poor people. అంటే పేద ధనిక మధ్య భేదాలని తగ్గించాలి. అక్కడ ఉన్నటువంటి అంతర్యాన్ని, అంటే దాన్ని ఏమంటామంటే తెలుగులో, సో ద గ్యాప్ మస్ట్ బి రెడ్యూస్డ్. అంటే రిచ్ కి పూర్ కి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ ని తగ్గించడం. రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ది రిచ్ అండ్ ది పూర్. ఆర్థిక అసమానతను తగ్గించడం అంతే ఫ్రెండ్స్ ప్రజల మధ్య. ఓకేనా? ద బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ షుడ్ రీచ్ ది పూర్ సెక్షన్స్ ఆల్సో. దట్ ఈస్ నథింగ్ బట్ చూడండి, ఇన్ఈక్వాలిటీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ షుడ్ బి రెడ్యూస్డ్. ఆర్థిక అసమానతలు అంటాం, ఒకరి దగ్గర రిచ్ పీపుల్ దగ్గర ఎక్కువ డబ్బులు, పూర్ పీపుల్ దగ్గర అసలు ఏమీ లేకపోవడం. అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, యూ కెన్ సే దట్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అందరికి అర్థమవుతుంది కదా? అంటే ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ షుడ్ బి రెడ్యూస్డ్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ఆల్ ది జనరల్ గోల్స్ ఆఫ్ ప్లాన్స్. ఫస్ట్ వన్ ఏం చెప్పాను, గ్రోత్. సెకండ్ వన్ ఏం చెప్పాను, ఆబ్వియస్లీ మోడర్నైజేషన్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో సెల్ఫ్ రిలయన్స్ థర్డ్ వన్, అండ్ ఫోర్త్ వన్ ఆబ్వియస్లీ ఈక్విటీ. ఫ్రెండ్స్ క్లియర్? ఇది జనరల్ గోల్స్ ఫ్రెండ్స్. లైక్ సోలార్ పవర్ టు రెడ్యూస్ పెట్రోల్ ఇంపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, ఎస్, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రావచ్చు ఫ్రెండ్స్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అందరికీ అర్థమవుతుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. నేను చాలా వరకు ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూనే వస్తున్నాను. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, చూడండి, మరి మన ఇండియన్ ఎకానమీ తీసుకుంటే 1950 నుంచి 1991 వరకు ఏ విధంగా ఉంది అనే క్రమంలో మన అగ్రికల్చర్ సెక్టర్ ఏ విధంగా ఉందనే చూద్దాం.
ఫ్రెండ్స్ మనల్ని బ్రిటిషర్స్ పరిపాలిస్తూ వచ్చారు. ఓకే, అప్ టు 1947 వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ ద ఇయర్ 1947 వి గాట్ ఇండిపెండెన్స్. అంతవరకు వేర్ రూల్ బై ది బ్రిటిషర్స్. మరి బ్రిటిష్ యొక్క పాలసీస్, అగ్రికల్చర్ సెక్టర్ కూడా ఇట్ వెంట్ ఇన్ టు స్టాగ్నేషన్. అంటే ఎస్పెషల్లీ ఇన్ కొలోనియల్ పీరియడ్ neither growth nor equity during the colonial period. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎకనామిక్ పాలసీస్ వల్ల ఏంటంటే వాళ్ళు పర్సూ చేసినటువంటి పాలసీస్ వల్ల అగ్రికల్చర్ సెక్టర్ neither growth nor equity achieved. అంటే గ్రోత్ లేదు, అలాగని ఈక్విటీ కూడా లేదు. ప్రజల మధ్య ప్రజలందరి దగ్గర ఓకే తగిన మోతాదులో సంపద కూడా లేదు. అయితే ద పాలసీ మేకర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అడ్రస్డ్ దీస్ ఇష్యూస్. వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, our policy makers addressed these issues through the land reforms and promoting high yield variety seeds. Friends, మీకు ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్తూ వచ్చాను, జమీందారీ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓకే ఫ్రెండ్స్ causes why this agriculture sector obviously went into stagnation at the time of colonial ruling. So policy makers of independent India addressed these issues through the land reforms, భూ సంస్కరణలు, అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దీస్ హై yield వెరైటీ సీడ్స్. అంటే ఈ జస్ట్ రిఫార్మ్స్ అనమాట. ఈ రిఫార్మ్స్ తో ఏంటంటే మన అగ్రికల్చర్ సెక్టర్ ని స్టాగ్నేషన్ ఉన్నటువంటి దాన్ని జస్ట్ వాటి నుంచి బయటికి రావడం, సెల్ఫ్ రిలయన్స్ కూడా సాధించడం విత్ రిగార్డ్ టు దిస్ ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్. వాటన్నిటి గురించి నేను మాట్లాడుతూ వెళ్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. అయితే ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు ఏ విధంగా చేసుకుంటూ వచ్చాం వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్. ఫ్రెండ్స్, మీరు అందరూ గమనించాలి, నేను 1947 నుంచి ఇండియన్ ఎకానమీ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అక్కడి నుంచి మీకు స్టార్ట్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత 1950 నుంచి 1990 వరకు ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటో మాట్లాడుతూ వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్ మీకు ఉన్నాయి చాప్టర్స్, నెక్స్ట్ వస్తాయి అవన్నీ కూడా. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే చాప్టర్ లో నెక్స్ట్ లైసెన్స్ రా సిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి కూడా నేను మాట్లాడుతూ వస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ అర్థమైనప్పుడే మీకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా క్లియర్ కట్ కమాండ్ ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ గా రీసెంట్ ఇష్యూస్ మీద మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతే రీసెంట్ ఇష్యూస్ కొంతవరకు మీకు అర్థమైతే అర్థమవచ్చు, కానీ బట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడే మన ఆర్థిక అంటే మీకు పాస్ట్ టు ప్రెజెంట్ వచ్చినప్పుడు ఎకానమీ మీద క్లియర్ కట్ అవగాహన అనేది ఉంటుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా. అయితే చూడండి, ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. దే రెఫర్ టు ద చేంజ్ ఇన్ ది ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, జమీందారీ సిస్టమ్ లో జమీందార్స్ చేతుల్లోనే ఈ ల్యాండ్స్ అన్నమాట. ల్యాండ్స్ మీద ఆల్ కైండ్ ఆఫ్ రైట్స్ అనేవి ఉండేవి, ప్రాపర్టీ రైట్స్ అనేవి ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో ఆబ్వియస్లీ రైట్స్ వర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రైట్స్ వర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ జమీందార్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇవి మార్పులు చేస్తూ రావాలని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తూ వచ్చింది. Our policy makers also, I told you, addressed these issues when India got independence. They refer to the change in the ownership of these land holdings. Okay friends, అయితే ఈ జమీందార్స్ few people లో మాత్రమే ఈ ఓనర్షిప్ రైట్స్ అనేవి ఈ ఓనర్షిప్ రైట్స్ అనేవి కన్ఫైన్ అయి ఉన్నాయి. వాటిని మార్చుతూ రావాలి, వీటిని వైప్ అవుట్ చేయాలి. అందుకనే మన పాలసీ మేకర్స్ ఏం చేస్తూ వచ్చారంటే చూడండి, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు ఏ విధంగా తీసుకొచ్చారంటే to abolish the intermediaries and to make the tillers the owners of land. ఈ ఇంటర్మీడియరీస్, ఇంతకు ముందు ఉన్నటువంటి కొలోనియల్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇంటర్మీడియరీ సిస్టాన్ని ఈ జమీందారీ సిస్టమ్ తొలగిస్తూ టు మేక్ ది టిల్లర్స్ ద ఓనర్స్ ఆఫ్ ల్యాండ్. అంటే ఓనర్షిప్ రైట్స్ అనమాట. ఇక్కడ ఎవరికి ప్రొవైడ్ చేస్తూ రావాలంటే భూమి దున్నేటటువంటి రైతన్నలకి, ఓకే ఫ్రెండ్స్, టు మేక్ ద టిల్లర్స్ ద ఓనర్స్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ ఎవరిని ఓనర్స్ గా తయారు చేయాలి? ఆబ్వియస్లీ భూమి దున్నేటటువంటి రైతుల్ని. సో టిల్లర్స్ ద ఓనర్స్ ఆఫ్ ల్యాండ్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుంది కదా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆర్ యు గెటింగ్ మీ? ఎస్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఎంఎస్ స్వామినాథన్. ఎస్, గ్రీన్ రెవల్యూషన్ గురించి నేను మాట్లాడుతూ వస్తాను. 1960s 1970s ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ రెవల్యూషన్ గురించి నేను నార్మల్గా ఎకనామిక్ జోగ్రఫీలో కూడా మాట్లాడుతూ వస్తాను, జోగ్రఫీ చాప్టర్స్ టేకప్ చేసేటప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మరి కంటిన్యూ చేస్తాను ఇంకా లెక్చర్ని, టైం అవుతూ ఉంది. ఐ నీడ్ టు ఫినిష్ దిస్ చాప్టర్ టుడే. సో ఫ్రెండ్స్, లిటిల్ బిట్ కొద్దిగా స్పీడ్కి వెళ్తాను. చూడండి, ల్యాండ్ సీలింగ్కి వస్తే, ల్యాండ్ సీలింగ్ అనమాట, ఫిక్సింగ్ ది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ల్యాండ్ విచ్ కుడ్ బి ఓన్డ్ బై అన్ ఇండివిజువల్. అంటే ఒక ఇండివిజువల్ కి ఎంత ల్యాండ్ ఉండాలి అనేది ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇంతకు ముందు ఏంటి,
maximum land obviously in the hands of jamindars. సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ యూ కెన్ సే దట్, అంటే ప్రజలందరికీ ల్యాండ్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ రావాలి. ఫిక్స్ అంటే ఒక పర్సన్ కూడా ఎంతవరకు ఉండాలి ల్యాండ్ అనేది కూడా దాట్ వుడ్ బి ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్. ఫిక్సింగ్ ది మాక్సిమం సైజ్ ఆఫ్ ల్యాండ్ విచ్ కుడ్ బి ఓన్డ్ బై అన్ ఇండివిజువల్. ఓకేనా, ఎంత ఉండాలి ఒక ఇండివిజువల్ కి. ఆబ్జెక్టివ్ ఏంటి, వై యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ లైక్ దిస్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, దే కేమ్ అప్ విత్ దీస్ రిఫార్మ్స్ టు రెడ్యూస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్ ఇన్ ఎ ఫ్యూ హ్యాండ్స్. అంటే జమీందార్స్ లోనో లేకపోతే కొందరి చేతుల్లో మాత్రమే ఓనర్షిప్ రైట్స్ అనేవి పరిమితమై ఉన్నాయి, కన్ఫైన్ అయి ఉన్నాయి. వాటిని వైప్ అవుట్ చేస్తూ రావాలి, వాటిని తొలగిస్తూ రావాలి. టు రెడ్యూస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ ఓనర్షిప్ ఇన్ ఎ ఫ్యూ హ్యాండ్స్. అయితే ఈ విధంగా కొన్ని స్టేట్స్ అన్నమాట వీటిని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని సో ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు లైక్ ఎస్పెషల్లీ కేరళ, వెస్ట్ బెంగాల్ హ్యావ్ ద కమిట్మెంట్ టు ద పాలసీ ఆఫ్ ల్యాండ్ టు ది టిల్లర్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, అందరికీ అర్థమవుతుంది కదా. సో కేరళ, వెస్ట్ బెంగాల్ హ్యావ్ ద కమిట్మెంట్ టు ద పాలసీ ఆఫ్ ల్యాండ్ టు ది టిల్లర్స్. అక్కడ ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి రూల్ చేస్తూ వచ్చాయి కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా రూల్ చేస్తూ వచ్చాయి కాబట్టి వెస్ట్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ కేరళలో, అందుకనే వాళ్ళు చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. లెఫ్ట్ పార్టీస్ రూలింగ్ అనేవి కేరళలోను వెస్ట్ బెంగాల్లోను కంటిన్యూ అయ్యాయి కాబట్టి దే ఇంప్లిమెంటెడ్ ఎఫెక్టివ్లీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఎస్. నెక్స్ట్ చూడండి, గ్రీన్ రెవల్యూషన్ ఫ్రెండ్స్. At the time of independence, 75% of the country's population was dependent on agriculture. అంటే మన స్వాతంత్రం వచ్చే సమయానికి 75% ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్ వాజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. అందరూ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉండేవారు. ప్రొడక్టివిటీ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టర్ వాజ్ వెరీ లో ఫ్రెండ్స్. ప్రొడక్టివిటీ కూడా ఏ విధంగా ఉండేదంటే అగ్రికల్చర్ సెక్టర్ లో వెరీ లోగా ఉండేది. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఓల్డ్ టెక్నాలజీ అండ్ అబ్సెన్స్ ఆఫ్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. బికాస్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఓల్డ్ టెక్నాలజీని వాడేవారు అండ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రాపర్ గా లేవు అండ్ ఓల్డ్ టెక్నాలజీ, అవుట్డేటెడ్ టెక్నాలజీ కూడా వాడేవాళ్ళు. అంటే ఇప్పుడైతే మెకనైజ్డ్ అగ్రికల్చర్ చాలా వరకు మనం చేస్తున్నాం, కానీ ఈవెన్ ఈ రోజు వరకు కూడా ఏంటంటే రైతులు అవుట్డేటెడ్ టెక్నాలజీని చాలా వరకు వాడుతూ వస్తున్నారు మన అగ్రికల్చర్ లో. సో ఇప్పుడు వరకు కొంతవరకు మారుతూ వస్తుంది. కొద్దిగా జస్ట్ 5 years బ్యాక్ తీసుకున్నట్లయితే ఇంకా అవుట్డేటెడ్ టెక్నాలజీని మనం వాడుతూ వచ్చేవాళ్ళం, ఓల్డ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అండ్ స్టాగ్నేషన్ ఇన్ అగ్రికల్చర్ డ్యూరింగ్ colonial rule was so permanently broken by the introduction of these green revolution. అయితే 1960s కి వచ్చినప్పటికీ 1960s to 1970s because of the introduction of these high yield variety seeds we achieved self sufficiency with regard to these food grains. అంటే MS Swaminathan, yes friends, అయితే by the introduction of these new initiative we can say that we went for new initiative green revolution, introduction of these high yield variety seeds, especially particularly in food grains we achieved self sufficiency. Earlier it was not the case. మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాసెస్ లో, ఏంటంటే ఫార్మర్స్ అనమాట ఎందుకు ఆకలితో బాధపడే వాళ్ళు అవన్నీ కూడా నేను మాట్లాడుతూ వచ్చాను. బికాస్ ఆఫ్ ద colonial policies now completely permanently broken by the okay friends green revolution. Stagnation in agriculture during the colonial rules was permanently broken by the green revolution. Okay friends, all of you, are you getting me? All of you friends, అందరికీ అర్థమవుతుంది కదా? Yes. అంటే మీకు 1960s, 1970s, 1970s to 1980s just a period చెప్తూ వచ్చాను, introduction of this green revolution. Okay, all of you, అందరికీ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, all of you, ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా. ఓకే, సో చూడండి ఒకసారి మరి నెక్స్ట్ చూడండి, large increase in the production of food grains by the introduction of these high yield variety seeds like wheat and rice also. Large increase in the production of food grains by the introduction of these high yield variety seeds మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను. because of this new initiative green revolution, new initiative obviously friends green revolution. ఓకేనా? అయితే ఒకసారి చూడండి ఈ పాయింట్స్ అన్ని కూడా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ mid 1960s 1970s obviously Punjab, so Tamil Nadu, Andhra Pradesh, so they have taken the advantage of these green revolution. Punjab, Tamil Nadu, Andhra Pradesh. Punjab obviously wheat cultivation and Andhra Pradesh West Godavari district obviously okay friends rice cultivation.
Okay friends, they have taken advantage of these green revolution, first phase of green revolution. And second phase of green revolution, mid 1970s 80s, spread of high yield variety technology to more number of states and benefited variety of crops. So variety of crops obviously benefited because of these second phase of green revolution and spread of these high yield variety technology to the more number of states. So India achieved self sufficiency in food grains because of these green revolution. Earlier shortage of these food grains, now we achieved it. We achieved especially self sufficiency in food grains. At least మన దేశ ప్రజలకు అవసరమైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. ఫుడ్ సెక్యూరిటీ టు అవర్ నేషన్ టు సమ్ ఎక్స్టెంట్ అచీవ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అందరికి అర్థమవుతుంది కదా? ఆర్ యు గెటింగ్ మీ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్ చూడండి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, వెస్ట్ గోదావరి. ఎస్, ఓకే. Sir, what about we borrowed food grains from America that is called please 260 something is it is. So friends, నార్మల్గా కొన్ని మనం రిక్వైర్మెంట్స్ బట్టి మనం వీఆర్ యాక్చువల్లీ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో, ఓకేనా, అండ్ వీఆర్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్. వాటి గురించి మనం లేటరల్ క్లాసెస్ లో మాట్లాడుతూ వద్దాం. ఓకే, ఎస్. సో నెక్స్ట్ చూడమ్మా, మార్కెట్ సర్ప్లస్. మార్కెట్ సర్ప్లస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి. The portion of agriculture produce which is sold in the market by the farmers is known as market surplus, friends. Is known as the market surplus. అంటే ఏ లేదు ఫ్రెండ్స్, మనకి సపోజ్ ఇయర్ అనమాట, సపోజ్ రైస్ తీసుకున్నాం, సర్ప్లస్ గా మనం ప్రొడ్యూస్ చేసాం. అలాంటప్పుడు రైస్ ఏం చేస్తాం, మనం స్టోర్ చేసుకుంటాం. ఎఫ్సిఏలో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ వి యాక్చువల్లీ స్టోర్ ఇట్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ షార్టేజ్, సపోజ్ మనకి డ్రాట్ కండిషన్ వచ్చింది అనుకోండి, డ్రాట్ కండిషన్ వచ్చినప్పుడు అవి ఏం చేస్తాం ఫ్రెండ్స్, వీటిని ఉపయోగించుకుంటాం. ఇన్ టైమ్స్ ఆఫ్ షార్టేజ్, ఇన్ టైమ్స్ ఆఫ్ నేచురల్ కలామిటీస్, క్రాప్స్ అన్ని డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఇన్ టైమ్స్ ఆఫ్ ఫుడ్ షార్టేజ్, అలాంటప్పుడు వీటిని మనం ఉపయోగించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ సర్ప్లస్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాం. చూడండి, సెకండ్ పాయింట్ కూడా చూడండి. గవర్నమెంట్ ఆల్సో ప్రొడ్యూస్డ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు బిల్డ్ ఏ స్టాక్ విచ్ కుడ్ బి యూజ్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఫుడ్ షార్టేజ్. అంటే ఒక స్టాక్ మనం డెవలప్ చేసుకోవడం వల్ల, స్టోర్ చేసుకోవడం వల్ల, ఇన్ టైమ్స్ ఆఫ్ ఫుడ్ షార్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. దీన్నే మార్కెట్ సర్ప్లస్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఏ లిటిల్ బిట్ కొద్దిగా స్పీడ్ గా వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఐ నీడ్ టు ఫినిష్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం పీరియడ్ దిస్ చాప్టర్. ఓకే, చూడండి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్స్ ఏ విధంగా ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చాయి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ రావాలి. ద రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, okay friends, main role here, main role played by obviously government sector, obviously friends, government, you can say that, public sector, private sector complement, అంటే గవర్నమెంట్ జస్ట్ సపోర్ట్ చేస్తూ రావాలి ఇక్కడ. అంటే మేజర్ రోల్ obviously left to the public sector friends. అంటే మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను, 1950 నుంచి 1990 వరకు వచ్చినప్పటికీ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ వి ఫాలోడ్. అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అండర్ ది గవర్నమెంట్ కంట్రోల్. ఆఫ్టర్ 1991 obviously private sector led growth. Okay na, next చూడండి. At the time of independence, Indian industrialists did not have sufficient capital to go for industrial ventures. అంటే ఇండస్ట్రీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలన్నా మన ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ కూడా ఏంటంటే సఫిషియంట్ క్యాపిటల్ కూడా లేదు. ఇన్వెస్ట్ చేద్దామంటే, అంటే ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేద్దామంటే సఫిషియంట్ క్యాపిటల్ కూడా, మనీ కూడా లేదు, అండ్ మార్కెట్ కూడా లేదు. ఒకవేళ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసిన, గూడ్స్ను ప్రొడ్యూస్ చేసిన, వాటిని సెల్ చేయాలన్నా సరే నో బిగ్ మార్కెట్. నువ్వు ఒక ఐటమ్ని ప్రొడ్యూస్ చేసావు ఫ్రెండ్స్, ప్రొడ్యూస్ చేసినప్పుడు దానికి మార్కెట్ లేనప్పుడు నువ్వు ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తావా? అవునా కదా ఫ్రెండ్స్? సపోజ్ సిమెంట్కి డిమాండ్ లేనప్పుడు నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? మార్కెట్ నుంచి డిమాండ్ ఉన్నప్పుడే, హ్యూజ్ మార్కెట్ ఉన్నప్పుడే మనం ప్రొడ్యూస్ చేస్తాం. అవునా కదా ఫ్రెండ్స్? డిమాండ్ లేనప్పుడు ప్రొడ్యూస్ చేయం కదా. అండ్ నో బిగ్ మార్కెట్ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు ప్రొడ్యూస్ ఇట్ ఆల్సో. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956. When you go for industrial policy resolution 1956, what are the highlights of these industrial policy resolution 1956? Very very important friends. According to this industrial policy resolution 1956, there are three categories of industries. First category ఏంటంటే exclusively owned by the state, అంటే government owned industries, public sector. And second category, private sector, could supplement the efforts of the state sector. Second category ఏంటంటే ఫ్రెండ్స్, ప్రైవేట్ సెక్టర్ కుడ్ సప్లిమెంట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టేట్ సెక్టర్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ జస్ట్ కాంప్లిమెంటరీ రోల్ అనమాట. ప్రైవేట్ సెక్టర్ కుడ్ సప్లిమెంట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టేట్ సెక్టర్. అంటే గవర్నమెంట్ సెక్టర్ ని జస్ట్
సపోర్ట్ చేస్తూ రావడం. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ కి పెద్ద రోల్ అయితే ఏమి ఇవ్వలేదు ఇన్ దిస్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956. చూడండి, ప్రైవేట్ సెక్టర్ ఇచ్చారు బట్ వెరీ లిమిటెడ్ రోల్ త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ లైసెన్స్ తీసుకోవాలి మీరు ఏదో ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలన్నా. పర్టికులర్లీ దే గివ్ ఇంపార్టెన్స్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే అవకాశం ఇచ్చిన ఓకే ఫ్రెండ్స్, వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మాత్రమే వీళ్ళు అవకాశం ఇస్తూ వచ్చారు. అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ వచ్చారు, ఎలక్ట్రిసిటీ అట్ ఏ లోవర్ టారిఫ్ ఇస్తూ వచ్చారు. టు ప్రమోట్ రీజనల్ ఈక్వాలిటీ, అంటే చూడండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని రూరల్ ఏరియాస్ లో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఓకేనా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం పెంచుతూ రావచ్చు, మైగ్రేషన్ కూడా తగ్గిస్తూ రావచ్చు. రూరల్ పీపుల్ అనమాట అర్బన్ ఏరియాస్ కి షిఫ్ట్ కాదు, ఎందుకంటే రూరల్ ఏరియాస్ లోనే నీకు ఉద్యోగ అవకాశాలు అన్నమాట లభించినప్పుడు మరి సిటీస్ కి ఎందుకు మైగ్రేట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే చూడండి, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని గ్రామాల్లో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, రూరల్ ఏరియాస్ లో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఏమవుతుందంటే ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ కూడా చాలా వరకు మనం తగ్గిస్తూ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ అందరికీ అర్థమవుతుంది కదా, దీని గురించి ఇంకా మాట్లాడుతూ రావచ్చు. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ గురించి ఏంటంటే సో ఫ్రెండ్స్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి తగ్గిస్తూ రావచ్చు అని మీకు చెప్పాను. రీజనల్ ఇంబ్యాలెన్స్ అని పెరుగుతూ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు డిమాండ్ ఫర్ సెపరేట్ స్టేట్స్ అనేది పెరుగుతూ వస్తుంది. నాకు ప్రత్యేక రాయలసీమ కావాలి, ప్రత్యేక తెలంగాణ కావాలి, ఇలా ప్రత్యేక కోస్తాంధ్ర కావాలి, ఈ విధంగా సో డిమాండ్ పెరుగుతుంది అనమాట. సెపరేట్ స్టేట్ కావాలి, ఎందుకంటే కొన్ని ప్రాంతాలు వెనుకబడినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు దే గో ఫర్ సెపరేట్ స్టేట్స్ డిమాండ్ ఫర్ సెపరేట్ స్టేట్స్. ఈ సమస్యలన్నీ కూడా తలెత్తుతూ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, దట్ ఈస్ ద రీజన్ why actually they have given importance to this establishment of small scale industries in rural areas to promote regional equality. I hope it is clear to all of you friends. అందరికీ అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ చూడండి, డిమాండ్ అండ్ సప్లై చైన్. సో లాస్ట్ 5 minutes సార్. ఓకే, నేను టైంని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాను, నో ప్రాబ్లం. ఓకే, టైంని ఎక్స్టెండ్ చేశాను, ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి వస్తే చూడండి, maximum investment allowed on the assets of a unit 1950లో 5 lakhs, now 1 crore అనమాట. సో ఫ్రెండ్స్ నవేడేస్ అయితే చాలా స్కీమ్స్ వచ్చాయి ఓకేనా, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీస్, దీని ద్వారా అప్ టు 10 lakhs వరకు ఏంటంటే సో లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రీసెంట్ స్కీమ్స్ మీద మాట్లాడుతూ వస్తాం ఓకేనా. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఆన్ ది అసెట్స్ ఆఫ్ ఎ యూనిట్, అప్పుడు ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఆన్ ది అసెట్స్ ఆఫ్ ఎ యూనిట్ అనమాట. అంటే దానికి ఉన్నటువంటి అసెట్స్ ఎంతవరకు ఉన్నాయి దాన్ని బట్టి మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అలౌ చేసేవారు అనమాట. అప్పుడు ఎంత ఉండేది అంటే 1950లో 5 lakhs ఉండేది, నౌ 1 crore అనమాట. ఓకే ఆల్ ఆఫ్ యూ, ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడండి, ఇన్ 1955 ద విలేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కమిటీ ఆల్సో కాల్డ్ యాజ్ ది కార్వే కమిటీ ఫర్ ప్రమోటింగ్ ది రూరల్ డెవలప్మెంట్. ఫ్రెండ్స్ అంటే రూరల్ డెవలప్మెంట్ ని అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని విలేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఓకే ఫ్రెండ్స్, the village and small scale industries committee also known as carve committee for promoting rural development. Friends rural development కు ఉద్దేశించినటువంటి కమిటీ ఏంటి ఫ్రెండ్స్, obviously small scale industries committee, obviously also known as carve committee. Okay friends all of you, so in 1955 clear friends all of you, అందరికీ అర్థమవుతుంది కదా, I hope it is clear all of you. నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుందా? నెక్స్ట్ చూడమ్మా, ట్రేడ్ పాలసీ, దీన్నే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇతర దేశాల నుంచి చాలా ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళం. అయితే ఇంపోర్ట్ ఐటమ్స్ ని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే కంటే వాటిని మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకోవడం బెస్ట్, మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకోవడం బెస్ట్. దాన్ని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాం, ప్రతిక్షేపించడం అంటాం. అవునా? చూడండి ఇక్కడ ఏం లేదు, the first 7 5-year plans, the trade was characterized by what is commonly called as inward looking trade strategy. trade strategy అంటే ఇక్కడ ఏంటంటే మన అవసరాల కోసం మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్, ఎక్స్పోర్ట్ చేసే కంటే మన అసలు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళం కాదు, అవర్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో టు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇన్వార్డ్ లుకింగ్ ట్రేడ్ స్ట్రాటజీని మనం ఫాలో అవుతూ వచ్చాం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫర్ export orientation, only for our domestic purpose, for our needs. దానికే మనం ప్రయారిటీ ఇస్తూ వచ్చాం. ఫస్ట్ 7 5-year plans
trade was characterized by what is commonly called as inward looking trade strategy. Technically this strategy is called import substitution. అంటే మనం ఆల్రెడీ చూడండి ఇంతకు ముందు యుఎస్ఏ నుంచి కానీ సో అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆ టైమింగ్ లో కూడా ఏంటంటే వీస్ టు ఇంపోర్ట్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ యుఎస్ఏ, ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకొని వచ్చేవాళ్ళం, ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఇట్ ఈస్ బ్యాడ్ టు ప్రొడ్యూస్ దమ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకునే కంటే వాటిని ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకోవడం బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, టెక్నికల్లీ దిస్ స్ట్రాటజీ ఇస్ కాల్డ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఇన్వార్డ్ లుకింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. It is aimed at third point చూడండి, it is aimed at replacing imports with domestic production. It is aimed at, friends, are you getting me all of you? అందరికీ అర్థమవుతుంది కదా? ఓకేనా చూడండి, yes, it is aimed at replacing imports with domestic production. అంటే ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే కంటే వాటిని ఇక్కడే ప్రొడ్యూస్ చేయడం బెస్ట్. ఓకే ఆల్ ఆఫ్ యూ, అందరికీ అర్థమవుతుంది కదా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్, దీన్నే ట్రేడ్ పాలసీ, ఎస్పెషల్లీ ఈ ట్రేడ్ పాలసీని ఏమని పిలవచ్చు అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అని పిలవచ్చు. ఫ్రెండ్స్, ఆర్ యూ గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ చూడమ్మా ఫ్రెండ్స్, లాస్ట్ వన్, ప్రొటెక్షనిజం. ప్రొటెక్షనిజం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి ట్రేడ్ అన్నమాట, దీన్ని గ్లోబలైజేషన్ లో భాగంగా కూడా మాట్లాడుతూ వస్తాం. రెండు దేశాల మధ్య ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ లేకుండా ఈ ట్రేడ్ బ్యారియర్స్ అంటారు. ట్రేడ్ బ్యారియర్స్ అంటే ఇక్కడ చూడండి, టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. వీటిని నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఇన్ ద సెన్స్ క్వాటా రిస్ట్రిక్షన్స్ అంటాం. టారిఫ్ అంటే చూడండి ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీని వేయడం, కస్టమ్ డ్యూటీ, ఇంపోజింగ్ మోర్ ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ వేయడం. సపోజ్ చూడండి, మనం చైనా నుంచి ఎక్కువ ప్రోడక్ట్స్ మనకి ఇండియాలోకి వస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనం యాంటీ డంపింగ్ మెజర్స్ తీసుకుంటూ వస్తాం. ఏం చేస్తాము, చైనా నుంచి వచ్చేటటువంటి ఐటమ్స్ పైన మనం ఎక్కువగా ఇంపోర్ట్ డ్యూటీని వేస్తూ వస్తాం. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, మనం చైనా నుండి వచ్చేటటువంటి దిగుమతిని చాలా వరకు మనం కట్టడి చేయొచ్చు. అంటే ఫ్లో ఆఫ్ దీస్ ఇంపోర్ట్స్ కెన్ బి చెక్డ్ టు సమ్ ఎక్స్టెంట్. కొంతవరకు మనం ఏంటంటే తగ్గించవచ్చు, యాంటీ డంపింగ్ డ్యూటీని వేస్తూ, యాంటీ డంపింగ్ మెజర్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఈ విధంగా అంటే ఏంటంటే సో టారిఫ్ బ్యారియర్స్ అంటే ప్రొటెక్షనిజంకి వెళ్ళడం. రీసెంట్ గా మీరు చూసినట్లయితే సో చైనా యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ ట్రేడ్ వార్స్, టిట్ ఫర్ టాట్ దే వెంట్ ఫర్. అంటే ఇక్కడ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ సో ఇంపోజింగ్ మోర్ ఇంపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. ఫ్రీ ట్రేడ్ బిట్వీన్ దీస్ కంపెనీస్, ఫ్రీ ట్రేడ్ బిట్వీన్ దీస్ కంట్రీస్ అనమాట. ఎస్పెషల్లీ చూడండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ది నేషన్స్. ఇలా చేయకుండా ఏం చేస్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్ ప్రొటెక్షనిజం, ఇంపోజింగ్ మోర్ ఇంపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ వేయడం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ది నేషన్స్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో నామ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా నేను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు, వరల్డ్ బ్యాంక్ ఇలా వీటన్నిటి గురించి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు వాటి గురించి నేను ఇంకా మాట్లాడుతూ వస్తాను. ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ కానీ వీటన్నిటి గురించి. ఓకే ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ జస్ట్ ఏంటంటే ప్రొటెక్షనిజం అంటే ఏంటి, జస్ట్ దాని గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, నెక్స్ట్ చూడమ్మా. మరి క్వాటా రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? టారిఫ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి? నార్మల్గా టారిఫ్ రిస్ట్రిక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇంపోజింగ్ మోర్ ఇంపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. అండ్ ఇక్కడ క్వాటా రిస్ట్రిక్షన్స్ అంటాం, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. వీటిని నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు, నాన్ టారిఫ్ బ్యారియర్స్. దీన్నే క్వాటా రిస్ట్రిక్షన్స్ అంటాం. అంటే క్వాటా రిస్ట్రిక్షన్స్ అంటే ఇతర దేశాల నుంచి ఏమైనా మనం ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఓన్లీ 40% మాత్రమే అలౌ చేస్తాం, 30% మాత్రమే అలౌ చేస్తాం, 20% మాత్రమే అలౌ చేస్తాం. ఈ విధంగా జస్ట్ క్వాటా రిస్ట్రిక్షన్స్, నాట్ మోర్ దాన్ దట్, వీ డోంట్ అలౌ ఇట్. దీన్ని ఏమంటామంటే ఇతర దేశాల నుంచి ఏమైనా ఐటమ్స్ నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇంత పర్సంటేజ్ మాత్రమే మేము అలౌ చేస్తాం, అంతకంటే ఎక్కువ అలౌ చేయడానికి లేదు. మా డొమెస్టిక్ అంటే మా దేశంలో అవైలబుల్ అయినటువంటి మెటీరియల్స్ మాత్రమే నువ్వు ఉపయోగించాల్సి ఉంటుంది అని చెప్పేసి క్వాటా రిస్ట్రిక్షన్స్. వీ డోంట్ అలౌ ఫ్రమ్ అదర్ కంట్రీస్ లైక్ దట్. సపోజ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్, అంటే ఏదైనా ఇతర దేశాలు మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇంత పర్సంటేజ్ మాత్రమే మీరు అలౌ అంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, నాట్ మోర్ దాన్ దట్ అని రిస్ట్రిక్షన్స్ పెట్టడం. దీన్ని ఏమంటామంటే ప్రొటెక్షనిజం అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా మాట్లాడొచ్చు, ప్రొటెక్షనిజం గురించి లాటరల్ చాప్టర్స్ లో మరి మాట్లాడుతూ వస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఈస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ డిస్కషన్. ఐ కంప్లీటెడ్ దిస్ టుడేస్ డిస్కషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్. స్వాతంత్ర అనంతరం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి నేను మాట్లాడుతూ వచ్చే క్రమంలో 1950 నుంచి 1919 వచ్చే క్రమంలో ఏంటంటే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991లో ఉన్నాయి. 1950 నుంచి 1990 వరకు మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ వచ్చాం. 1991 లిబరలైజేషన్, ప్రైవేట్, గ్లోబలైజేషన్ టేకప్ చేస్తూ వచ్చాం. అంటే వి వెంట్ ఫర్ ఎకనామిక్ రిఫార్మ్స్. అక్కడ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ గురించి, లైసెన్స్ రాజ్ సిస్టమ్ వల్ల ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ లాటరల్ క్లాసెస్ లో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు మాట్లాడుతూ వస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలా ఇంకా చూస్తే ఫ్రెండ్స్ కొన్ని లెక్చర్స్ ఒక 15 లెక్చర్ వరకు ఎకానమీ కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత మీకు యాజ్ పర్ స్టడీ ప్లాన్ ఏంటంటే జాగ్రఫీ లెక్చర్ స్టార్ట్ అవుతాయి అనమాట. జాగ్రఫీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఎకానమీ కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. అయితే ఎస్పెషల్లీ మీకు యాజ్ పర్ స్టడీ ప్లాన్ అనమాట ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కంటిన్యూ కావాలి. బట్ కొన్ని 3 లెక్చర్స్ అనేవి స్ట్రెచ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వన్ డే నేను లీవ్ లో ఉండడం, ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇంట్రడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్, ఆ లెక్చర్సే నెక్స్ట్ క్లాసెస్ లో కూడా నేను కొనసాగిస్తూ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవి చాలా లెంతీ లెక్చర్స్ అవడం వల్ల నేను మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల కొంతవరకు ఈ రోజు చెప్పాల్సిన లెక్చర్స్ కూడా స్ట్రెచ్ అవుతూ వచ్చాయి. ఈ లెక్చర్స్ అంటే ఏదో ఒక రోజు మీకు కవర్ చేస్తూ వస్తాను. కొన్ని ఎంసీక్యూ సెషన్స్ ఉన్నాయి కదా మనకి యాజ్ పర్ స్టడీ ప్లాన్. ఆ ఎంసీక్యూ సెషన్ టైమింగ్ లో మీకు ఏం చేస్తారంటే ఈ ఏవైతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, నీతి ఆయోగ్ అండ్ ఇట్స్ అప్రోచ్ టువర్డ్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ప్లానింగ్, ఈ లెక్చర్స్ ని ఎంసీక్యూ టైమింగ్ లో కొంతవరకు కవర్ చేస్తూ వస్తాను. ఆ తర్వాత మనం లాస్ట్ సెషన్స్ లో కొన్ని ఎంసీక్యూ సెషన్స్ మనం పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ టుడేస్ సెషన్ ఫ్రెండ్స్. I hope you enjoyed the session friends. So thank you friends. Have a nice day. Good night to all of you.